హాయ్ అండి. వెల్కమ్ టు కేహెచ్ఎం ఫ్యాషన్స్. ఛానల్ నేమ్ వచ్చేసి మమత వడ్నాల. ఈరోజు నేనైతే థ్రెడ్ లేకుండా బ్లౌజ్ పైపింగ్ అనేది ఎలా వేయాలో చూపిస్తున్నాను. ఈ వీడియోలో అయితే పైపింగ్ అనేది చాలా నీట్గా అయితే కనిపిస్తుంది కదా, చూడండి. నేను ఎలా వేసానో పైపింగ్ ఈ వీడియోలో అయితే నీట్గా క్లారిటీగా చూపించాను. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. సో చూసారు కదా, ఏదైతే పైపింగ్ క్లాత్ ఉందో షైనింగ్ క్లాత్ తోటి వేస్తారు కదా పైపింగ్ అనేది, అదైతే ఫస్ట్ క్రాస్ కటింగ్ తీసుకొని రెండు ఫోల్డింగ్ వేసి కుట్టి పెట్టుకోవాలి. నేను అది చూపించలేదు. మీకు అది కూడా డౌట్ ఉంటే కామెంట్లో కామెంట్ చేయండి, అది కూడా ఎలా కుట్టుకోవాలో చూపిస్తాను. సో ఇప్పుడైతే పైపింగ్ ఏదైతే పైపింగ్ వేసే క్లాత్ ఉందో క్లాత్ అండ్ బ్లౌజ్ రెండు కూడా సమాన సైజులో పెట్టుకొని కుట్టు అయితే పెట్టాలండి. చూసారు కదా ఎలా కుడుతున్నానో. ఏది కూడా లాగద్దండి. కింద బ్లౌజ్ అయినా పైన పైపింగ్ క్లాత్ అయినా రెండు కూడా లాగద్దు. లాగడం వల్ల ముడత వస్తుంది. మరియు పైపింగ్ మలుచుకొని కుట్టే టైంలో అస్సలు నీట్గా రాదు. సో ఏది కూడా లాగకుండా నీట్గా జస్ట్ కుట్టు పెట్టుకుంటూ రండి, అంతే. చూసారు కదా నేను ఎలా కుడుతున్నానో, అలా అయితే కుట్టుకోండి. మిగిలిన క్లాత్ అయితే కట్ చేసేసుకోండి. మలవడానికి కొంచెం 1 ఇంచు మందం క్లాత్ వదిలేసుకొని కట్ చేసుకోండి మిగిలిన క్లాత్. సో ఇప్పుడు ఒక మలిచే విధానం చూపిస్తున్నాను. ఇదైతే తప్పండి, ఇలా మలవకూడదు. మలిచే విధానం ఇది కరెక్ట్ కాదు, అందుకే మీకు చూపిస్తున్నాను. కొంతమంది ఇలా మలుస్తున్నారు. సో ఇలా మలవకండి. ఇలా మలవడం వల్ల లోపల బ్లౌజ్ క్లాత్కున్న చిన్న చిన్న దారాలు బయటికి వెళ్ళే అవకాశం ఉంటుంది. అసలు నీట్గా కనిపించదు. సో అలా మలవకండి. ఇప్పుడు ఎలా అయితే మలవాలో అదైతే చూపిస్తున్నాను, చూడండి. ఇలా పెట్టి క్లాత్ ఇలా మలవండి. ఇంకా మనం పైపింగ్ సైజ్ అనేది ఇక్కడే డిసైడ్ చేసుకోవాలి. మనకి కొంచెం లావుగా కావాలంటే లావుగా, కొంచెం సన్నగా కావాలంటే సన్నగా, మరీ సన్నగా కావాలన్నా కూడా ఈ ప్రాసెస్లో మనం అయితే చేసుకోవచ్చండి. పైపింగ్ అనేది థ్రెడ్ పెడితే ఏమిటంటే థ్రెడ్ సైజే వస్తుంది కదా పైపింగ్. ఇలా కుట్టుకోవడం వల్ల మనకు లావుగా అయినా చేసుకోవచ్చు, మరీ సన్నగా అయితే పెట్టుకోవచ్చు, మీడియం సైజ్ అయినా పెట్టుకోవచ్చు. సో ఇలా ట్రై చేయండి. సో నేనైతే థ్రెడ్ సైజే కుడుతున్నాను. ఇప్పుడు ఇక్కడ నీట్గా అయితే వస్తుంది, చూడండి. చూసారు కదా, పైపింగ్ కనిపిస్తుంది కదా, థ్రెడ్ సైజులోనే కుడుతున్నాను నేను. ఇది కుట్టేటప్పుడు కూడా క్లాత్ అనేది అస్సలు లాగద్దండి. జస్ట్ పైపింగ్ సైజు పెట్టుకుంటూ మనమైతే కుట్టు అనేది పెట్టుకోవాలి. లాగడం వల్ల ఏంటంటే బ్లౌజ్ అనేది ముడతలు వచ్చే అవకాశం ఉంది, కాబట్టి అస్సలు లాగకండి. నీట్గా అనుకుంటూ అయితే కుట్టండి. సో చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం లేదు. సో సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేస్తేనే నాకు ఎంతో మోటివేషన్గా ఉంటుంది. నేను ఇలాంటి మరెన్నో వీడియోస్ చేయడానికి నాకైతే ఎనర్జీ వస్తుంది. సో ఏదైనా అర్థం కాకపోతే కామెంట్లో అడగండి, నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను.
ఇలా నీట్గా అనుకుంటూ అయితే కుట్టాలి. నేను ఎలా అయితే కుడుతున్నానో అలా కుట్టండి. ముఖ్యంగా బిగినర్స్కి నేను చెప్పేది ఏంటంటే 1-2 సార్లు కుట్టంగానే నీట్గా ఎవరికి రాదండి. ఒక 10 టైమ్స్ అయినా కుట్టాలి బ్లౌజ్ని. అలా కుట్టినప్పుడే నీట్గా వస్తుంది ఏదైనా. సో ప్రాక్టీస్ అనేది చాలా ఇంపార్టెంట్. పైపింగ్ వేయడం అయితే అయిపోయిందండి. చూసారు కదా, చాలా అంటే చాలా నీట్గా వచ్చింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.